మనమే వస్తున్నామంటూ ఐపాక్తో జగన్ చెప్పిన మాటలు, విశాఖలో హోటల్ రూమ్లన్నీ వైసీపీ నాయకులు బుక్ చేసేస్తున్నారంటూ వస్తున్న వార్తలు ఎందుకో తెలుసా? ఏపీలో ఏమైనా జరగబోతోందా? వైసీపీ వచ్చేస్తోందా? విశాఖలోనే ప్రమాణ స్వీకారమా? ఏం జరగనుంది? దీని వెనుక ఎవరున్నారు అనే అంశాలపై విఎస్టీ న్యూస్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ కథనం ఇప్పుడు చూద్దాం. లండన్ ఫ్లైట్ ఎక్కే ముందు వైసీపీ అధినేత జగన్ బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. అంతే, ఎవరికి చెప్పకుండా ఆయన ఐపాక్ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న చాలామంది తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయారని వార్తలు వచ్చాయి. అయినా సరే జగన్ గారు అక్కడికి వెళ్లారు. అక్కడున్న వారిని పోగేసి చాలా దగ్గరకు రమ్మని కొద్ది మందితోనే ప్యాక్డ్గా ఒక సెల్ఫీ కూడా దిగారు. పైగా మైక్ అందుకొని మనమే వచ్చేస్తున్నాం, చరిత్ర సృష్టించబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయన అలా చెబుతున్నప్పుడు వెనుక ఉన్న నేతల ఫేసుల్లో అంతటి కాన్ఫిడెన్స్ కనిపించట్లేదని సోషల్ మీడియా గొంతెత్తి కూసింది. అయినా లండన్ వెళ్లే హడావుడి తప్ప జగనన్నకు మరో ఆలోచన లేదాయే. ఇంకేముంది, ఆయన గారు లండన్ చెక్కేశారు. ఇక్కడ వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. నిజమా? అధినేత చెప్పిందే జరగబోతోందా అని అదే పనిగా ఆరాలు మొదలుపెట్టారు. అందుకు సరైన సమాధానం రాకపోయినా పోనీలే కొన్నాళ్ళైనా అదే ఆనందంలో గడిపేద్దాం అనుకున్నారో లేదా ఏదైనా మిరాకిల్ జరుగుతుందని అనుకుంటున్నారో తెలియదు, కానీ వారికి మాత్రం రిలీఫ్ దొరికింది అంతే. ఆ మధ్య కొందరు మంత్రులను, ఎమ్మెల్యేలను కింది స్థాయి క్యాడర్ వెళ్లి కలిసినప్పుడు ఇదే అంశం ప్రస్తావనకు వచ్చిందట. అన్నా నిజమేనా, మనం గెలుస్తున్నామా అని ఆతృతతో అడిగినప్పుడు ఆ నేతలు చూస్తావు గదరా అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చారట. ఆ ముక్తసరి సమాధానమే ఎటూ ఆలోచించుకోలేని విధంగా ఉందట. ఒకవేళ గెలుస్తున్నామనే ధీమా ఉంటే ఆ ముక్తసరి మాటలు ఎందుకు వస్తాయని తర్కించుకుంటున్నారట. కొందరైతే బెట్టింగులు కట్టిన బంగారు రాజులు మీడియా వాళ్ళని, రాజకీయ పండితులను కలుస్తూ అదే పనిగా ఆరా తీస్తూ కనిపిస్తూ ఉన్నారని తెలుస్తోంది. దీనికి తోడు కొందరు సిద్ధాంతులు, సెలబ్రిటీ జ్యోతిష్కులు కూడా జగన్ గ్రహబలం బాగుంది, ఆయనే రావడం ఖాయం అనే మాటలు కూడా జనాలను ఆలోచింపచేస్తున్నాయి. ఏదేమైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేసి జగన్ లండన్ వెళ్ళిపోయారు. ఇక్కడ జనం ఏవేవో ఆలోచించుకుంటూ తికమక పడుతూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే దానికి అసలు గుట్టు, రాజకీయ రహస్యం కూడా ఒకటి ఉంది. అది కూడా చెప్తాం. అదేంటో తెలియాలంటే కాస్త ఆగాలి మరి. సరే, జగన్ ప్రకటన, జ్యోతిష్యుల జోస్యం అనే 2 దశలు అయిపోయాయి. ఇక మళ్ళీ కొన్ని రోజుల పాటు జనంలో జగన్ మాట ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు రాజకీయ విక్రమార్కులు పథక రచన చేశారు. ఇంకేముంది, విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం అనే బుల్లెట్ వదిలారు. అది కూడా కొంత పాత పడిపోయేసరికి ఇక అనుకూల మీడియాలో, పత్రికల్లో కొత్త వార్త హల్చల్ చేస్తోంది. అదేమిటంటే వైజాగ్లోని హోటల్ రూమ్లన్నీ బుక్ అయిపోయాయని, విశాఖ నగరంలోనే జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, అప్పటికప్పుడు రూములు దొరకడం కష్టం కాబట్టి వైసీపీ నేతలంతా విశాఖలో రూములు బుక్ చేసేసారని వార్తలు జోరందుకున్నాయి. విశాఖలో అప్పటికప్పుడు రూములు దొరకడం అంటే కష్టమే, ఆ మాట నిజమే. గతంలో G20 సదస్సు జరిగినప్పుడు వచ్చిన అతిథులకు, మీడియా వారికి రూములు దొరకలేదు. సీఎం విశాఖ పర్యటన ఉన్న సందర్భాల్లోనూ రూములు దొరకవు. ఎందుకంటే హైదరాబాద్ లాగా ఇక్కడ హోటళ్ళు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అంతగా లేవు కాబట్టి. ఇప్పుడు ఆ పరిస్థితిని చూపుతూ జూన్ 7 నుంచి విశాఖలో హోటల్ రూమ్లన్నీ బుక్ అయిపోయాయని వార్తలు వచ్చేస్తున్నాయి. ఇది విన్న రాజకీయ నాయకులు, కూటమి పార్టీ నేతలు, బెట్టింగ్ రాయళ్ళు తెగ హైరాణ పడిపోతూ నిజమా, వైజాగ్ రూమ్లు బుక్ చేసేస్తున్నారా, అక్కడ పరిస్థితి ఏంటి అని అక్కడున్న ప్రముఖులను, బంధువులను అడిగి విషయం తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విఎస్టీ న్యూస్ ఛానల్ విశాఖ అంతటా తిరిగింది. విశాఖ నగరంలోని తమ ప్రతినిధులను హోటల్స్ పంపించి రూములు కావాలని అడిగింది. జూన్ 7వ తేదీ నుంచి బుకింగ్ కావాలని వాకప్ చేసింది. తీరా తేలిన విషయం ఏమిటంటే విశాఖలో రూమ్లు ఉన్నాయి. బుకింగ్లకు సదర్ లాడ్జ్ యజమానులు ఓకే చెప్తున్నారు. పనిలో పనిగా ఈ రూమర్ల గురించి ప్రస్తావించినప్పుడు సదర్ లాడ్జ్ల ఓనర్లు ఒక నవ్వితో సరిపెట్టుకుంటున్నారు. ఎందుకలా అని ప్రశ్నిస్తే డిమాండ్ ఉంటేనే కదా మేం గుర్తుకొచ్చేది, కాస్త పైసలు పెంచి తీసుకునేది అని చెప్పేస్తున్నారు. మొత్తం మీద విశాఖ రూములు అడ్వాన్స్ బుకింగ్ అనేది రూమరే అని విఎస్డీ న్యూస్ పరిశీలనలో తేలిపోయింది. మరి ఈ రూమర్ ఎందుకు పుట్టించారని విఎస్డీ న్యూస్ తలపండిన ఒక కూటమి రాజకీయ నాయకుడి దగ్గర ప్రస్తావించినప్పుడు అసలు గుట్టు రట్టయింది. జగన్ ఐపాక్ను వెంట పెట్టుకుని చేసిన ప్రకటన కొన్ని రోజుల రిలీఫ్, మళ్ళీ జ్యోతిష పండితుల మాటలు మరికొన్ని రోజులు రిలీఫ్ ఇచ్చాయి కదా. ఇక చివరి మజిలీగా విశాఖలో రూములు బుకింగ్ అంటే జనం ఆ మాయలో పడతారని కొందరు గేమ్ ప్లాన్ చేశారని
ఇక చివరి మజిలీగా విశాఖలో రూముల బుకింగ్ అంటే జనం ఆ మాయలో పడతారని, కొందరు గేమ్ ప్లే చేశారని ఆ నాయకుడు సెలవిచ్చాడు. అంతేకాదు, ఇదంతా ఎందుకు అంటే కూటమి సర్కారు వస్తుందని ఏపీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది బెట్టింగులు కాసారట. దాదాపుగా 1 కోటి మంది ఇలా బెట్టింగులు కట్టారట. ఇలా లక్షల కోట్ల రూపాయలు బెట్టింగులు జరిగాయట. మరి ఇప్పుడే కనుక తన ఓటమిని అంగీకరించినట్లుగా వైసీపీ నేతలు ఎక్కడ నోరు జారినా బెట్టింగులు కట్టిన తమ బలగంలో కొందరి గుండెలో ఆగిపోవచ్చట. అందుకే ఏవేవో ప్రకటనలతో రోజులు గడిపే ప్రయత్నమనే మాట వినిపిస్తోంది. అంతేకాదు, ఎంతకంటే ఎక్కువగా టీడీపీ గెలుస్తుందని 1కి 3 రెట్లు, 1కి 4 రెట్లు బెట్టింగులు కట్టిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళంతా కలల్లో తేలియాడుతూ పందెం గెలుస్తామనే ఆశల పల్లికల్లో ఊగుతున్నారు. మరి అలాంటి వారికి ఈ కొన్ని రోజులైన టెన్షన్ పుట్టించే సైకో ప్రయత్నమే ఇది అని ఆ నాయకుడు సెలవిచ్చాడు. ఇక్కడ జనం ఇలా ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంటే, బెట్టింగులు కట్టేసి డోలాయమానంలో ఉంటే లండన్లో ఆయన గారు ఏం చేస్తున్నారో, అలాగే అమెరికాలో కూటమి పెద్ద ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు. మరి ఇదే అంశాన్ని రాజకీయాలకు సంబంధం లేని ఒక వ్యక్తి వద్ద ప్రస్తావించినప్పుడు, అయ్యా జనం పిచ్చోళ్ళు కానీ ఈ బెట్టింగులకు ఆది అంతం పునాది నడిపిస్తున్నది పెట్టిస్తున్నది ఆయనే మరి, అందుకే అలా అంటూ ముగించారు. అంటే ఇలా కూడా సంపాదించవచ్చన్నమాట అనే నినాదం జనంలోనే వినిపిస్తోంది. మరి ఏమో, జూన్ 4న అసలు మాయలోళ్ళు ఎవరో తేలిపోనుందని అనుకుందాం.